చేస్తేనే చంపేశాడా? మరి చీకట్లో క్రియేట్ చేసిన సంధ్యని? రీసెంట్ గా మన నాగ చైతన్య గారి వైఫ్ శోభిత అక్కినేని గారు యాక్ట్ చేసిన చీకటిలో అనే వెబ్ మూవీ అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చేసింది. సస్పెన్స్ క్రైమ్ మిస్టరీగా తెరకెక్కిన ఈ మూవీకి ఒక రేంజ్ ప్రమోషన్స్ ఇచ్చారు. అయితే మూవీ ఎంతవరకు ఆడియన్స్ ని సస్పెన్స్ గురి చేసింది, థ్రిల్ చేసింది అనే విషయానికి వస్తే, సిటీలో ఒక పాపులర్ ఛానల్ ఎంప్లాయీని ఘోరంగా మర్డర్ చేస్తారు. ఆ మర్డర్ ర్యాండంగా జరిగింది కాదు, దీని వెనక ఒక సైకో ఉన్నాడని పోడ్కాస్ట్ ద్వారా ఆ నిజాన్ని అందరికీ తెలియజేస్తూ ఆ సైకోని వెలుగులోకి తీసుకురావాలని ట్రై చేస్తుంది సంధ్య. కానీ అనుకోని విధంగా ఆ సైకో పోలీసులకు ఇంకా సంధ్యకు సవాల్ విసురుతాడు. ఆ సైకో ఎవరు, ఎందుకు హత్యలు చేస్తున్నాడు, చివరికి సైకో మిస్టరీని సంధ్య పోలీసుల సాయంతో ఎలా ఛేదించింది అనేది మూవీలో చూడాలి. బాబీ నా ఫ్రెండ్ మాత్రమే కాదు, 2 సంవత్సరాల నుంచి మీరు రోజు చూస్తున్న మొహం. అయినా ఈ పాపులారిటీ అని వదిలేసి ఏం చేద్దామని. వెల్కమ్ టు చీకట్లో, ఆ పాడ్కాస్ట్. యాక్టర్స్ విషయానికి వస్తే శోభిత గారు ఏమో అనుకున్నాం కానీ యాక్టింగ్లో ఆవిడ కాన్ఫిడెన్స్, పర్ఫార్మెన్స్ సూపర్ అనిపించింది. సాధారణంగా గ్లామర్ రోల్స్ చూసిన శోభిత గారిని ఈ మూవీలో ఆవిడలో ఒక మంచి యాక్టర్ ఉందని చూపించారు. పెళ్ళయ్యాక ఇలాంటి సెకండ్ ఇన్నింగ్స్ పర్ఫెక్ట్ అనిపించింది. డైరెక్టర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పరిచయం ఉన్న వల్లమణి శ్రీనివాస్ గారు కూడా ఈ మూవీలో ఆయన యాక్టింగ్లో కొత్త యాంగిల్ చూపించారు అని చెప్పాలి. ఇంకా చైతన్య కృష్ణ గారు, ఈషా చావ్లా గారు, సీనియర్ యాక్టర్ సురేష్ గారు లాంటి యాక్టర్స్ను చాలా రోజుల తర్వాత ఈ మూవీలో చూడొచ్చు. వాళ్ళ రోల్స్కి ఇంపార్టెన్స్ ఉంది మూవీలో. సంధ్య పాడ్కాస్ట్ విన్నారా? ఈ సోషల్ మీడియా జమానాలో ఎవ్రీబడి ట్రైస్ టు బి ఎ సెలబ్రిటీ. దర్ ఇస్ ఎ క్లియర్ ప్యాటర్న్. కేస్ సాల్వ్ చేయడానికి హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు, డ్యామేజ్ మాత్రం చేయకు. టెక్నికల్ టీం విషయానికి వస్తే శ్రీచరణ్ పాకాల గారు మరోసారి థ్రిల్లర్ మూవీస్కి బెస్ట్ చాయిస్ అని నిరూపించుకున్నారు. బీజిఎం బాగుంది. మూవీలో 2 సాంగ్స్ కూడా స్టోరీని ఎలివేట్ చేసేలా ఉన్నాయి. ఎడిటింగ్, ఆర్ట్ వర్క్, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ముఖ్యంగా ఆర్ట్ వర్క్, క్రైమ్కి సంబంధించిన డేటాను కలెక్ట్ చేసి దాన్ని చూపించిన విధానం బాగుంది. తమిళ్, మలయాళం మూవీస్లో చూసే డీటెయిల్స్ ఈ మూవీలో చూస్తాం. సినిమాటోగ్రఫీ, మల్లికార్జున్ గారి పనితనం, చంద్ర పెమ్మరాజు గారి రైటింగ్స్ బాగున్నాయి. ఫైనల్గా డైరెక్టర్ శరణ్ కోపిశెట్టి గారు. మూవీలో అడల్ట్ కంటెంట్ ఉన్న దాన్ని పరిధి దాటకుండా కేవలం సిచ్యువేషన్ కోసం మాత్రమే వాడుకొని ఆడియన్స్ని సీన్లో లీనమయ్యేలా మాత్రం చేయడం ఆయన టాలెంట్ అని చెప్పుకోవాలి. అలాగే ప్రతి యాక్టర్స్కి ఇంపార్టెంట్ క్రియేట్ చేసిన విధానం బాగుంది. ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ అబ్యూస్ లాంటివి సమాజంలో ఎలా ఉన్నాయనేది స్పష్టంగా తెరకెక్కించిన విధానాన్ని మెచ్చుకొని తీరాలి. వాడు చీకట్లో వస్తాడు, వాడికి వాళ్ళు ఎక్కడుంటారో తెలుసు, వాళ్ళింట్లో ఎవ్వరూ లేని టైమ్స్ కూడా తెలుసు. హూ ఈజ్ హీ? ఫైనల్గా మూవీ ఎలా ఉంది అంటే, మలయాళం, తమిళ సినిమాలో ఉండే కంటెంట్ తెలుగులో ఉండదని ఏడ్చే తెలుగు ఆడియన్స్కి ఈ మూవీని సజెస్ట్ చేసే విధంగా ఉంది. రీసెంట్ టైంలో తెలుగులో వచ్చిన మంచి థ్రిల్లర్ అని చెప్పాలి. ఓవరాల్గా ఈ మూవీ ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన బెస్ట్ మూవీ అని నా ఒపీనియన్. బస్ మీరు మూవీ చూస్తుంటే మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి కొంచెం ఎంకరేజ్ చేయండి. అలాగే లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.